రాష్ట్రం మనకు ఏర్పడ్డాక తెలంగాణ ప్రజలందరినీ అలరిస్తూ ప్రతి ఒక్క విలేజ్ లో ఫేమస్ అయిన యూట్యూబ్ స్టార్ గా చెప్పుకోవచ్చు. మనం మై విలేజ్ షో నుంచి మనకు అందరికి పరిచయమై సుపరిచితుడు అంజిమామ ఛానల్ షోతో మరియు మన ముందు ఉన్నాడు ఇప్పుడు. విజయ్ చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. బ్యాట్స్మెన్ చాలా ముక్తి పొలడుతుంది. టోర్నమెంట్ మీరు ఇచ్చేసారు కదా, దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. సో అంటే నేను మా భావన చెప్పిండు. సో ఇట్లా వాళ్ళు ఇన్విటేషన్ చేసినట్టు సార్ తప్పకుండా వస్తాం. అంతకన్నా ముందు పెన్ మీటింగ్ అటు ఇటు వెళ్ళింటివి. సో వీళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు అన్ని పనులు పక్కెట్టుకొని ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మ్యాచ్లు నడుస్తున్నాయి. సో వాచ్ చేస్తున్నాం, నడుతూనే ఉంటుంది. అంటే యువతకి మీరు ఈ క్రికెట్ టోర్నమెంట్కి వచ్చారు కదా, ఈ స్పందన యువతకి ఏంటంటే ఇప్పుడున్న ఉరుకుల సో అందరికి అవసరం. సో ఇట్లాంటి క్రీడల వల్ల మనం బాడీ ఏంటంటే మంచి మంచి స్పోర్ట్స్ లో కొంచెం రాణిస్తే బెటర్ ఉంటది. అంటే ఇప్పుడు చాలా మంది ఫోన్లు యూజ్ చేస్తారు. అంటే ఫోన్లు చూడడం తప్ప అని చెప్పాను, చూడాలని కాబట్టి ఎంతవరకు అవసరం ఉండదు అంతవరకు నా ఉద్దేశం. సో యువతకి ఏంటంటే జిందగీలో కూర్చునే మిగతాయి. సో మనకు ఇక్కడ జన్మించినప్పుడు మనకి ఏంటంటే మనకు ఒక గోల్ పెట్టుకోవాలి. సో ఆ గోల్ కొరకు ఎంతైనా కష్టపడాలి. సో నేను సో ఆ గోల్ ద్వారా అందరికి చెప్పడం ఏంటంటే పిల్లలకైనా కానీ సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఉరుకుల పరుగుల జీవితం ఉన్నారు కాబట్టి సో వాళ్ళకు అనుగుణంగా మన మైండ్ సెట్ ను తయారు చేసుకొని సో ముందుకు నడవాలని. ఈ రోజు ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ కూడా ఉంది, అందులో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాం. మనం నెక్స్ట్ టైం టీం తీసుకుని పూర్తి నేమ్ అంజిమామనా లేకుంటే అంజయ్య మిల్కూరి, కాకపోతే అంజిమామ అనే పేరు పోయింది కాబట్టి అందరికి అంజిమామ అంటే తెలుసు. అంజయ్య మిల్కూరి అంటే ఎవరు తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో మనకి రోజు అలరించే పల్లెటూరి వాతావరణంలో యువతకు అనేక అంటే ప్లాట్ఫామ్ లాంటి ఇలాంటి ఏర్పాటు ఉండాలి. భవిష్యత్తులో కూడా ఇలాంటి చూడాలి తప్ప ఎంటర్టైన్మెంట్ వరకే చూడాలని చెప్పేసి చెప్తాను. కెమెరామ్యాన్ సుగుణాకర్తో